కర్తవ్య మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 50 మినిట్స్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడాలంటే మూవీ స్టార్ట్ చేయడం కొంచెం బాగా స్టార్ట్ చేస్తారు. మన హీరో బర్త్‌డే అంటూ అలాగే స్టార్టింగ్‌లో ఒక ఇన్సిడెంట్ అవుతుంది. కొంచెం బాగా స్టార్ట్ చేశారనిపించింది. మూవీలో స్టోరీ మాత్రం త్వరగానే స్టార్ట్ చేశారు గానీ, కాకపోతే ఏంట్రా అంటే మూవీలో స్టోరీ స్టార్ట్ చేసిన తర్వాతే మనకైతే లాగ్ అనిపిస్తది. ఎందుకురా అంటే మూవీ స్టార్టింగ్‌లో ఒక ఆమెను చంపేస్తారు. అలాంటప్పుడు ఏం చేయాలి? మన హీరో ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే మన హీరో పోలీస్. జోక్ ఏంటంటే మూవీలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అంటారు. అసలుకి ఎక్కడ చేస్తున్నారో అర్థం కాదు. అసలు మూవీలో మన హీరో ఏం చేస్తున్నాడో అర్థం కాదు. ఇన్వెస్టిగేషన్ అంటారు కానీ కాకపోతే ఏంటంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు అంతే. ఇది పక్కన పెడితే మూవీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీపక్ అంటూ మన హీరో వాళ్ళ బ్రదర్ అనేసి మళ్ళీ ఇంకొక స్టోరీ స్టార్ట్ అవుతుంది. సరే ఈ స్టోరీని ఏమన్నా బాగా చూపిస్తున్నారా అంటే లిటరలీ మామ నాకైతే పెద్ద అంటే పెద్ద క్రింజ్ అనిపించింది. ఎందుకంటే లవ్ స్టోరీ అంటారు, లేచిపోయామంటారు, కులాలు అంటారు, మతాలు అంటారు. అసలు మూవీ స్టోరీకి సంబంధం లేకుండా ఇదొక స్టోరీ స్టార్ట్ అవుద్ది. అసలు ఎందుకు స్టార్ట్ అయిందిరా బాబు అనిపించింది నాకైతే. మూవీ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక జర్నలిస్ట్ ని చంపేస్తారు. ఆమె గురించి ఆమె ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉండాలి. కాకపోతే ఏంట్రా అంటే ఇది ఒక లవ్ స్టోరీ స్టార్ట్ అవుద్ది. అలాగే కులాలు అంటారు, మతాలు అంటారు. లిటరల్లీ ఏంటంటే గజిబిజి చేస్తా ఉంటారు. అసలు మూవీలో జోక్ ఏంటంటే మూవీలో ఇన్వెస్టిగేషన్ చేయకుండానే అసలు ఎవరు చంపేశారు అనేసి మనకు తెలిసిపోతుంది అనమాట. అంటే మన హీరోకి వేరే వాళ్ళు ఇస్తారు ఫోటో. అసలు ఎలా ఫోటో ఇచ్చాడు, దానికి ఇన్వెస్టిగేషన్ ఉండదు. అసలు తతంగం ఏంటో అనిపించింది నాకైతే. మూవీలో ఒక చిన్న అబ్బాయి ఉంటాడు గైస్. అబ్బాయి క్యారెక్టర్ గురించి కొంచెం మాట్లాడితే మీకైతే మళ్ళీ ట్విస్ట్ రివీల్ అవ్వచ్చు. అతని క్యారెక్టర్ ఏంటంటే కొన్ని సీన్స్ లో బాగుంటది. కాకపోతే ఏంటంటే తన గురించి ఇంకా కొంచెం బాగా చెప్పు ఉంటే కొంచెం బాగుండు అనిపించింది నాకైతే. ఎందుకంటే మూవీలో మెయిన్ థింగ్ ఆ పిల్లోడు అనమాట. ఆ పిల్లోడు చుట్టూ మూవీ మొత్తం తిరుగుతూ ఉంటది. ఇంకా మూవీలో ఒక 2-3 ఫైట్స్ ఉంటాయి గైస్. ఆ ఫైట్స్ కూడా అంతంత మాత్రమే ఉంటాయి, మరీ అంత గొప్పగా ఉండవు అనమాట. అలాగే మూవీలో ఎమోషన్ బీభత్సంగా ట్రై చేస్తా ఉంటారు. లిటరలీ మామ ఈ ఎమోషన్ ఏదైతే ఉందో అదైతే నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. ఏదో క్లైమాక్స్ లో ఒకే ఒక సీన్ లో ఓకే అనిపించింది తప్పితే ఇంకా మూవీలో ఏదో ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు కానీ అదైతే నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు. అలాగే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది మామ. ఆ ట్విస్ట్ అయితే కొంచెం బాగా అనిపించింది నాకు. మూవీ మొత్తం మీద ఆ ట్విస్ట్ అయితే కొంచెం బాగా అనిపించింది. కొంచెం పర్ఫెక్ట్ టైం లో రివీల్ చేశారా అనిపించింది. ఇంకా మూవీలో మెయిన్ థింగ్ విలన్ మామ. మూవీలో విలన్ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ఉండదు అనమాట. తన పేరు ఏదో ఉంటుంది, ఆనంద్ శరత్ ఏదో ఉంటుంది అనమాట. తన క్యారెక్టర్ అయితే నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు. అంటే మూవీలో వాళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు విలన్ క్యారెక్టర్ ని. ఏదో 1 or 2 సీన్స్ లో అలా వచ్చి అలా వెళ్తా ఉంటాడు తప్పితే అంతే. మళ్ళీ అతనికేమో పెద్ద హైపు అది ఇది అంటారు. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. మూవీలో ఈ సీన్ బాగుందిరా అని చెప్పడానికి మూవీలో ఏ సీన్ కూడా పర్ఫెక్ట్ గా ఉండదు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మూవీ స్టార్టింగ్ లోనే ఒక ఆమెను చంపేస్తారు. అసలు ఎందుకు చంపేశారు, దానికి మన హీరోకి ఏం సంబంధం అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ అయితే ఏముండం. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.